నమస్కారం అండి. లోహరాకి స్వాగతం. ముందు వీడియోలో లోహరా ఎలా స్టార్ట్ అయింది? ఎందుకు స్టార్ట్ చేశాము? అంతా మాట్లాడుకున్నాము. ఆహ్, యాక్చువల్లీ నాకు తెలియని వాళ్ళు కూడా ఒకళ్ళిద్దరు అది అపార్ట్‌మెంట్ వాళ్ళే అవ్వచ్చు. ఆహ్, ఆహ్, కాల్ చేసి చెప్పారు, బావుంది ఇనిషియేటివ్ అని చెప్పారు. అండ్ తెలిసిన వాళ్ళైతే చూసి వీడియో బావుంది, కంటిన్యూ చేయని చెప్పారు. థాంక్ యూ ఫర్ థాట్. అండ్ ఈ వీడియోలో ఆహ్, ఐ థాట్ విల్ బి టాకింగ్ అబౌట్ లోహ్రా ఎసెన్షియల్ ఆయిల్ గిఫ్ట్ సెట్ అండి. సో, ఇది యాక్చువల్లీ హ్మ్, 6 ఆయిల్ గిఫ్ట్ సెట్ ఇస్తున్నాము. డిఫరెంట్ ఆయిల్స్ వస్తాయి. సో, దేర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ ప్రాసెస్ బిహైండ్ ఇట్. యాక్చువల్లీ హ్మ్, నేను చెప్పాను కదండీ! ద రీజన్ నేను ఇది లోహ్రా స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఆహ్, మెయిన్ రీజన్ ఏంటంటే ఐ వాంట్ టు గివ్ టైమ్ టు ఫ్యామిలీ. ఆహ్, అంటే హ్మ్. సో, అలాంటప్పుడు ఎసెన్షియల్ ఆయిల్స్ ఇవన్నీ ఏంటంటే స్క్రాచ్ నుంచి మ్యానుఫ్యాక్చర్ చేయడము, అదంతా నేను హ్యాండిల్ చేయడము. ఐ థాట్ ఇట్ వోంట్ బి పాసిబుల్. అంటే దట్స్ నాట్ బికాజ్ మై ప్రయారిటీ ఈస్ స్టిల్ లైక్ ఫ్యామిలీని టేక్ కేర్ చేద్దామని ఉంది. సో, అలాంటప్పుడు బట్ ఎసెన్షియల్ ఆయిల్స్ ఈస్ లైక్ ఎ హార్ట్ ఫర్ అరోమాథెరపీ, బట్ అట్‌లీస్ట్ ఫర్ మీ ఐ ఫీల్ ఇట్ లైక్ థాట్. So considering that, I thought essential oils should be included um, as part of initial launch. So అలా సెర్చ్ చేస్తున్నప్పుడు ఐ కేమ్ అక్రాస్ సంథింగ్ కాల్డ్ వైట్ లేబులింగ్. సో వైట్ లేబులింగ్ అంటే ఏంటంటే ఆహ్, అంటే పెద్ద మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటారు కదండీ! వాళ్ళు ఆల్రెడీ ఇదే ప్రాసెస్‌లో ఉంటారు. దే విల్ బి డూయింగ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఆల్. వాళ్ళు మనకి మ్యానుఫ్యాక్చరింగ్ ఈ ప్రాక్టీసెస్ అవన్నీ ఫాలో అయ్యి పర్టిక్యులర్ స్టాండర్డ్స్ అవన్నీ ఫాలో అయ్యి మన బ్రాండింగ్‌కి ప్రొడక్ట్ చేస్తారనమాట. బట్ ఇట్స్ నాట్ ఎ సింపుల్ థింగ్ లైక్ వాళ్ళ ప్రొడక్ట్ మీద మన స్టిక్కర్ వేయడం అట్లా కాదండి. There's a lot of process behind it, and that's why I thought I'll put forward this information in this video. Basically, వైట్ లేబులింగ్‌లో కూడా అండి ఆహ్, అంటే మల్టిపుల్ వెండర్స్‌తో మాట్లాడతాము. అండ్ మల్టిపుల్ వెండర్స్‌తో మాట్లాడినప్పుడు కొన్నిసార్లు రెస్పాన్స్ బావుంటది. కొన్నిసార్లు రెస్పాన్స్ అంటే మనం అనుకున్నట్టు రాదు. సో, అలాంటప్పుడు ద జర్నీ కంటిన్యూస్. అంటే ట్రై టు ఫైండ్ ఎవరైనా మనకి సింక్ అయ్యే వాళ్ళున్నారా. సో, అలా కంటిన్యూ అవ్వటంతో పాటు ఓకే. విల్ ఫైండ్ సమ్ గుడ్ వెండర్స్. గుడ్ వెండర్స్‌ని ఫైండ్ చేయడం ఒక్కటే కాదు కదండీ! ద క్వాలిటీ ఆఫ్ ద ప్రొడక్ట్ ఆల్సో ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. అంటే ఆ క్వాలిటీ అనేది మన ఎక్స్‌పెక్టేషన్స్‌కి మ్యాచ్ కూడా అవ్వాలి. సో, అలాంటప్పుడు విల్ గెట్ ద శాంపిల్స్ ఫస్ట్. అంటే వాళ్ళు ఆల్రెడీ చేస్తుంటే ఆ శాంపిల్స్‌ని ఫస్ట్ మనం తీసుకుంటాం. కానీ ఆ శాంపిల్స్‌ని ఎవాల్యుయేట్ కూడా చేయాలి కదండీ! ఇట్స్ నాట్ లైక్ ఎందుకంటే ఎసెన్షియల్ ఆయిల్స్‌కి సర్టెన్ పారామీటర్స్ ఉంటాయన్నమాట. అండ్ ఇనీషియల్‌గా ఏంటంటే ఆ పారామీటర్స్ అనేది మనం ఎవాల్యుయేట్ చేసుకోవడానికి మనం జస్ట్ వెన్ టెస్టింగ్ ఫేజ్‌లో ఉన్నప్పుడు బిగ్గర్ మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచి ఆ డాక్యుమెంట్స్ అనేవి మనకు అంత ఈజీగా ఏం రావు. సో, అలాంటి టైంలో మన వంతుగా మనం కొంత టెస్టింగ్ చేసుకోవాలనమాట బిఫోర్ ప్రొసీడింగ్ టు ద బల్క్ ఆర్డర్. సో, ఆ టెస్టింగ్ నేనెలా చేశానో అదంతా షేర్ చేసుకుందామని అనుకున్నాను. సో, బేసికలీ వైట్ లేబులింగ్ అని అనుకున్నప్పుడు అండ్ ఇంకోటేంటంటే అండి, ఈ వైట్ లేబులింగ్ కూడా ఆల్రెడీ మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర అంటే ఇప్పుడు నేను ఒక 6 ఆయిల్ గిఫ్ట్ సెట్ పుట్ టుగెదర్ పెట్టాను. బట్ ఇలాగ ఉండదండి. వాళ్ళకి ఆల్రెడీ రెడీమేడ్ కొన్ని అంటే కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి. ఆహ్, అంటే వీ కెన్ ఎయిదర్ గో విత్ థాట్. బట్ ఐ వాస్ వెరీ స్పెసిఫిక్ అనమాట. ఫర్ లోహ్రా ఐ వాంటెడ్ ఫ్యూ ఆయిల్స్ టు బి టుగెదర్ అండ్ ఇట్ హాస్ టు బి లైక్ దట్. ఈవెన్ దట్ వాస్ ఎ లిటిల్ బిట్ ఛాలెంజ్ ఫర్ మీ. అంటే finding someone who can do that for me also was a challenge. But anyhow, we found someone and we got it through. But yeah, um, and coming back to this white labeling లో టెస్టింగ్ ఎలా చేశాను టు మై కెపాసిటీ అండ్ ఆల్ అనేది చెప్పాలనుకుంటే ఇది ఏంటంటే అండి ఎసెన్షియల్ ఆయిల్స్ కూడా బ్యాచ్‌కి క్వాలిటీ అనేది డిఫర్ అవుతది. మనం ఒక రైట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫైండ్ చేసినా ఆహ్, అదెందుకు డిఫర్ అవుతదంటే సీజన్స్ ఇప్పుడు మనకెలా అయితే రెయినీ సీజన్, వింటర్ సీజన్ అట్లా ఉందో ఎవ్రీ కంట్రీ అరౌండ్ ఆల్సో హావ్ దేర్ ఓన్ సీజన్స్ అండ్ ఆ క్రాప్ హార్వెస్ట్ అవ్వడం. అంటే ఇదంతా న్యాచురల్ ప్లాంట్స్ నుంచి అంటే లీవ్స్ కానీ, ఫ్లవర్స్ నుంచి కానీ, లేకపోతే పీల్స్ నుంచి కానీ ఎక్స్ట్రాక్ట్ అయిన ఆయిల్స్ కదండీ! సో, అదంతా హార్వెస్ట్ మీద డిపెండ్ అయి ఉంటది. డిపెండ్ అయినప్పుడు అది సీజనల్ వేరియేషన్ కొంత ఉన్నప్పుడు ఆ బ్యాచ్‌కి ఆ కొంత డిఫరెన్స్ ఉంటది. సో, మనమేంటి ఒక్క బ్యాచ్ బావుంది అని వి కెనాట్ రైట్ అవే గో ఫర్ ద బల్క్ ఆర్డర్ ఆల్సో కదా! అంటే బ్రాండింగ్ చేయించుకోలేం కదండీ. సో, ఐ థాట్ ఫస్ట్ ఒక శాంపిల్
తీసుకున్న తర్వాత ఐ వెయిటెడ్ సమ్ టైమ్ అనమాట ఫర్ ద నెక్స్ట్ బ్యాచ్ టు కమ్ ఇన్. సో అలాగా ఐ టెస్టెడ్ ఫ్యూ బ్యాచెస్ టు చెక్ ద కన్సిస్టెన్సీ. బికాజ్ మనం స్టార్టింగ్లో ఒక బ్యాచ్ తీసుకొని కన్ఫర్మ్ చేసేస్తే మన బ్యాచ్ వచ్చిన టైంకి వెదర్ వీల్ ఫీల్ గుడ్ ఆర్ నాట్, వీఆర్ నాట్ ష్యూర్ అనే ఒక దాంతో ఐ వెయిటెడ్ సమ్ టైమ్, ఐ గేవ్ ఇట్ సమ్ టైమ్ అండ్ ఐ టెస్టెడ్ ఫ్యూ బ్యాచెస్ ఆఫ్ ఫ్రమ్ దెమ్. అండ్ ఈ టెస్టింగ్ కూడా నేను ఒక్కదాన్ని ఓకే అనుకుంటే కాదు, ఐ వాంటెడ్ సమ్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ అవుట్ సైడ్. బట్ సమ్ పీపుల్ అరౌండ్ ఆల్రెడీ ఎసెన్షియల్ ఆయిల్స్ యూజ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది వెరీ న్యూ టు ద సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. బట్ అట్లీస్ట్ ఐ థాట్ ఐ స్టిల్ ఎంగేజ్ ద సర్కిల్ దట్ ఐ హ్యావ్ ఇన్ దిస్ టెస్టింగ్, నాట్ ఇన్ సింగ్ టెస్టింగ్ అండ్ ఆల్ అని అనుకున్నప్పుడు what products can I make from this oil, so that way people can still enjoy it and still I'll get a good feedback అనుకున్నప్పుడు I made shower steamers out of them and I just gave out like samples because it's a very nice aromatherapy experience that people can have after a busy day. And I just told my friends or colleagues or and some people in the apartment, like, just try it out when you're having a shower and just let me know your experience. And for those samples I use these batches, like the ఈ ఆయిల్స్ ఏవైతే నేను ఎవాల్యుయేట్ చేద్దాం అనుకున్నానో అవే యూజ్ చేశాను అనమాట. అండ్ రెగ్యులర్గా కూడా యూజ్ చేశాను ఆయిల్స్ బై ఇట్ సెల్ఫ్. అండ్ యాక్చువల్లీ వేరే ప్రొడక్ట్స్ కూడా ట్రై చేశానండి, జస్ట్ వీఆర్ స్టిల్ ఎవాల్వింగ్, so I don't want to name them yet. But yeah, I tried other different ways of for testing these and I felt confident. That's when I went ahead and with the white labeling. White labeling appudu kuda andi one more thing we need to make sure is, especially for oils, to my knowledge I'm just sharing, it's called COA. It's a certificate of analysis. ఈ certificate of analysis ఏమి ఇస్తుంది అంటే ఇన్ఫర్మేషన్ మనకి basically every oil has its own density, its own specific gravity, refractive index and all that. So EV certain parameters every oil ki ప్రతి బ్యాచ్కి అంటే పారామీటర్స్ అన్నవి మీట్ అవ్వాలి, అప్పుడే వీల్ ప్రొసీడ్ విత్ ద ప్రొడక్షన్ అనమాట. సో ఆ ఎనాలిసిస్ రిపోర్ట్ అంతా ఉంటుంది అన్నమాట. సో ఐ వాజ్ లైక్, I don't know. Yes, I am going to confirm. But vendor నాకు ఈ రిపోర్ట్ ఇస్తారా ఇవ్వరా? If I am not getting the report, again I have to back out and have to continue the search. అని అనుకున్నప్పుడు ఓకే, I mean they agreed and I was like okay, then I can go ahead అని అనుకున్నాను. So that's one more thing. And coming to the labeling and all, I have designed the labels and all, but yeah, I took some help with the conversion and all, but designing part, the labels and all we have done ourselves. Which we'll be talking in other videos, how I did and all. And then coming to the other part అండి, ఇది ఈ బల్క్ మ్యానుఫ్యాక్చర్ దగ్గర తీసుకోవడానికి కూడా మనకి ఇంకో రీజన్ ఏంటంటే, ఎవ్రీ ఆయిల్ హ్యాస్ ఇట్స్ ఓన్ కంట్రీ ఆఫ్ ఆరిజిన్. ఇప్పుడు మన ఆయిల్స్ ఎట్లనే తీసుకుంటే రోజ్మెరీ ఇస్ ఫ్రమ్ స్పెయిన్, అదే లావెండర్ ఇస్ ఫ్రమ్ బల్గేరియా, యూకలిప్టస్ ఇస్ ఫ్రమ్ ఇండియా అండి. మనం ఎవ్రీవన్ మైట్ బీ ఫెమిలియర్, జామాయిల్ చెట్లు మనం చూస్తున్నట్టే మనకెంత అయితే అంటే ఇండియాలో అవి ఎంత కామన్గా కనిపిస్తాయి, కామన్ అంటే అవర్ టెంపరేచర్స్ ఆర్ క్లైమేట్ సపోర్ట్స్ దెమ్. సో అలాగా నాట్ ఎవ్రీ ప్లాంట్ ఈస్ సపోర్టెడ్ ఇన్ సేమ్ రీజన్ అండి. దట్స్ వై వీ హ్యావ్ టు కైండ్ ఆఫ్ రిలై ఆన్ డిఫరెంట్ కంట్రీస్ ఫర్ దీస్ ఆయిల్స్ సమ్టైమ్స్. సో even having the proper origin also makes a difference. So I checked whether it suits our brand and all that also. So that's why that's how the process went. And then that's how we kept together. And also ఈ 6 oils kuda everything has its own speciality, we'll be talking. And next I thought ఒక పర్సనల్ టచ్ యాడ్ చేయాలి అంటే, ఆయిల్స్ వరకు ఓకే, వీఆర్ గెట్టింగ్ ఇట్ డన్, బట్ ఆల్సో లెట్స్ యాడ్ ఎ పర్సనల్ టచ్ అని అనుకున్నప్పుడు ఐ థాట్ అంటే ఒక గిఫ్ట్ రావడం ఒకటి స్పెషల్, ఆ గిఫ్ట్తో పాటు ఒక పర్సనల్ వర్డ్, అది చాలా అంటే అలా మెమరబుల్గా ఉంటుంది కదా. అది స్పెషల్గా గిఫ్ట్ వచ్చినప్పుడు మన కోసం ఒకళ్ళు ఒక మెసేజ్ రాశారు అని అన్నప్పుడు ఐ థాట్ అది కూడా ఇంక్లూడ్ చేద్దాం అని అనుకున్నప్పుడు వీ కేమ్ విత్ దిస్ స్మాల్
ఐడియా అండి. ఇట్స్ బేసిక్‌లీ యూ కెన్ ఫిల్ ఇట్ ఔట్ విత్ వాటెవర్ మెసేజ్ యూ లైక్ ఆర్ ఆ మెసేజ్ మీరు మాకు షేర్ చేస్తే మేము ఫిల్ చేసి మీ ఫ్రెండ్‌కి గిఫ్ట్ సెట్‌తో పాటు షిప్ చేస్తాము. షిప్ చేసేటప్పుడు కూడా మేము ఆ పిక్చర్స్ అంతా మీకు షేర్ చేస్తాము. లేదు జనరిక్ మెసేజ్ కూడా ఓకే అండి. అంటే దిస్ ఇస్ లైక్ జస్ట్ ఒక ఫ్రెండ్‌కి మనం పంపిద్దాం అని అనుకున్నప్పుడు ఒక జనరిక్ వెర్షన్ కూడా ఇంట్రడ్యూస్ చేసాము. దీన్ని పెట్టేసి యూ కెన్ యాక్చువల్లీ రైట్ యువర్ నేమ్ హియర్ and so they know that it's from you and all, and that's how it will be good అని అనిపించింది. So that's how I thought it will add that special feeling to this whole gift actually. And ఈ ఆయిల్స్ యాక్చువల్లీ నేను ఎలాగ వాడుతున్నానో ఒక చిన్న యాడ్ చేద్దాం అని అనుకున్నాను అట్ ద ఎండ్ ఆఫ్ దిస్. అంటే ఆల్ ద టెక్నికాలిటీస్ డిసైడ్ ఇదేంటంటే అండి, నాకు మామూలుగా యూఎస్‌లో ఉన్నప్పుడు డిఫ్యూజర్ ఉండేది రూమ్‌లో. అది నాకు ఒక రూమ్ అంటే జస్ట్ మై బెడ్‌రూమ్‌కి వరకు కెపాసిటీని బట్టి ఒక డిఫ్యూజర్ ఉండేది అండ్ యూజ్డ్ టు వర్క్ వెల్. కానీ ఇక్కడ మాకు ఒక చిన్న కిడ్ ఉంది కదండీ! సో ఈవెన్ ఐయామ్ స్టిల్ చెకింగ్ ఆన్ ద ఆప్షన్స్. డిఫ్యూజర్ కొనాలంటే ఏ రూమ్ కెపాసిటీ కొనాలి? లివింగ్ రూమ్ కొనాలా? లేకపోతే బెడ్‌రూమ్ కొనాలా? అది యూఎస్‌బీ పోర్ట్ ఉండాలా? లేకపోతే వైర్డ్ పెద్దది కావాలా? చిన్నది కావాలా? అదంతా నేను ఇంకా చేస్తున్నాను కదా! సో అందుకని నేను ఇంకా డిఫ్యూజర్ కొనలేదు టు బి వెరీ ఫ్రాంక్. కానీ నేనెలా వాడుతున్నానంటే జస్ట్ పిల్లో మీద 1, 2 డ్రాప్స్ వేస్తున్నాను. వెన్ ఐ హ్యాడ్ ఎ టైరింగ్ డే ఆర్ సంథింగ్ లైక్ దట్. అది లావెండర్ అవ్వచ్చు, పిప్పర్మెంట్ అవ్వచ్చు. యాక్చువల్లీ ఇట్ వర్క్ వెల్. అండ్ వన్ మోర్ అబ్జర్వేషన్ ఫ్రమ్ మై సైడ్, అది ఈస్ నాట్ ఎనీథింగ్ లైక్ ఎవ్రీవన్ విల్ ఫీల్ ద సేమ్, బట్ అట్లీస్ట్ నేను ఫీల్ చేసింది ఏంటంటే, ఈ టైరింగ్ డే అప్పుడు విల్ ఓవర్ థింక్. కానీ ఈ స్మెల్స్ ఏంటంటే టూ ఓవర్ పవరింగ్ ఉండవండి. అందుకని స్టిల్ నైస్ స్మెల్ అనేది ఫీల్ అవుతాం అనమాట. సో ఈ పిల్లో మీద కానీ లేకపోతే చిన్న కాటన్ దాని మీద కానీ పెట్టి పీలుస్తున్నప్పుడు అటు ఇటు పడుకున్నప్పుడు తిరిగినప్పుడు ఏమవుద్దంటే, ఈ ఓవర్ థింకింగ్ బదులు మనం ఏమవుద్దంటే కొంత పాజ్ వస్తుందనమాట. స్మెల్ కోసం అని బ్రీత్ చేస్తాం కదా! ఆ బ్రీతింగ్ టైంలో ఈ థింకింగ్ నుంచి నాకు ఈ డైవర్ట్ అయిందనమాట టు దిస్ బ్రీతింగ్. సో అప్పుడు ఐ ఫెల్ట్ ఈ స్మెల్ వల్ల కూడా దట్ రిలాక్సేషన్ హెల్ప్ మీ. సో దట్ వాజ్ వన్ ఆఫ్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. అండ్ ఇన్ కమింగ్ వీడియోస్ ఐ థాట్ ఎవ్రీ ఆయిల్ అరోమా థెరపీకి ఎలా వాడుకోవచ్చు అంటే, ఈ పర్టికులర్ సెట్లోనే అండి రిలాక్సేషన్కి లావెండర్ ఉంటే ఫోకస్కి రోస్మెరీ ఉంది. సో అలాగా అండ్ ఆల్సో రోస్మెరీ హెయిర్ రొటీన్స్లో వాడతారు. టీ ట్రీ దే విల్ బి యూజింగ్ ఇన్ స్కిన్ కేర్. అలాగా డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయన్నమాట. సో అది డీటెయిల్స్ అంతా కమింగ్ వీడియోస్లో విల్ టాక్. నెక్స్ట్ వీడియో ఐఎమ్ థింకింగ్ ఈ ఆయిల్స్ ఎలా వాడుకోవచ్చు అనేది పెడదాం అని అనుకుంటున్నాను. బట్ సపరేట్గా కావాలి అన్న కూడా కమెంట్ చేయండి. విల్ ష్యూర్లీ డూ దాట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి.